అధ్యక్ష మీరు చూస్తే మన మిత్ర అంటే గౌరవ ముఖ్యమంత్రిగా స్పీడ్ ఇంకా మేము అందుకోలేకపోతున్నాం. బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు. అధ్యక్ష మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ 19, 2024 పెట్టుకున్నాం. ఎంఓయూ అక్టోబర్ 22, 2024 ఢిల్లీలో మన ఎంఓయూ ఎంటర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష జనవరి 30, 2025కి 150 సర్వీసెస్ ఏదైతే రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసినానికి రోల్ అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ నెలాఖరు కల దాదాపు 300 సర్వీసెస్ ఈ వాట్సాప్ మీద మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష సర్వీసెస్ చూస్తే 3 కేటగిరీస్ కింద ఉన్నాయి ప్రభుత్వం. ఒకటి నేరుగా అందించే సర్వీస్, రెండోది వచ్చేసి ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందో అది, మూడోది మొత్తం సంస్కరణలే తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని సర్వీసెస్ అందజేసినాక అధ్యక్ష. అది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా మన కదిరికి వెళ్ళినప్పుడు కలిసేనా అధ్యక్ష, లక్ష్మీ నరసింహస్వామికి బట్టలు పెట్టడానికి గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా మేము మాట్లాడాం. సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడాం. ఒక్కసారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎందుకు 100 సార్లు మనం తిరిగి ప్రజలను అడగాలి మనం? అంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళు ఎందుకు తిప్పుకుంటున్నాం, 6 నెలలకు ఒకసారి ఎందుకు వాళ్ళు రావాలి? పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయని అది కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష. సో ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ తీసుకొచ్చామో అది నేరుగా వాట్సాప్ లో సులభంగా పెట్టే సర్వీసెస్ తీసుకొచ్చాము. ఇప్పుడు రాబోయే సర్వీసెస్ అన్ని కొన్ని చట్టాలను సవరించి తీసుకొచ్చే సర్వీసెస్ కాబోతున్నాయని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు